బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా ఆ కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డిని కారుపై టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మహేశ్వరరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. అదే సమయంలో జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాని గురించి మేము కూడా ఆరాధిస్తున్నాము. మాకు ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి ఎటువంటి అర్జీ మనకు అందలేదు. అందిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారం అందిస్తారు. చంద్రమోహన్ రాజు. ధనలక్ష్మి, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన వర్గ వైషమ్యాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు జమ్మలమడుగు మండలంలోని దేవూరి, దానలపాడు, ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జమ్మలమడుగు పట్టణంలో కూడా ఈ ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరుతుండడంతో వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ రెడ్డి జమ్మలమడుగు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన జంబాపురం రమణారెడ్డి వర్గానికి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. మహేష్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన అవినాష్ రెడ్డి, అలాగే సుధీర్ రెడ్డిలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేయడంతో పాటు ప్రత్యర్థులపైన కూడా రాళ్లు రువే ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్యన మొదటి నుంచి కూడా ఇక్కడ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఇలాగే ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం? మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన జమ్మలమడుగులో పోలీసులు మొదటి నుంచి కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయినా కూడా అక్కడ పోలీసు చర్యలను కానీ, పోలీసు యొక్క సంఖ్యాబలాన్ని కానీ లెక్క చేసే పరిస్థితి ఉండదు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా బాంబు దాడులు, పరస్పరం బాంబు దాడులు చేసుకోవడం, అలాగే రాళ్లు రువ్వుకోవడం, తుపాకులతో కాల్చుకోవడం వంటి సంఘటనలు గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఎంత ఎత్తున భారీ బందోబస్తు ఉన్నా కూడా ఇటువంటి జరగడం సర్వసాధారణంగా వస్తుంది. గత కొంతకాలంగా మాత్రం అక్కడ పరిస్థితి కొంత స్తబ్దతగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అక్కడికి భారీగా బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే సుధీర్ రెడ్డి పోలీసులను కూడా కొంత ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారంటూ వారు పోలీసులు కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేస్తామని, విచారణ చేస్తామని పోలీసులు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ధనలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు.